చంద్రబాబు ప్రభుత్వం భగ్నం చేసింది వైఎస్ జగన్ దీక్షను కాదు కోట్ల మంది ఆకాంక్షనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ భవిష్యత్తు కోసం దీక్ష చేపట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయనను ఒక ప్రతిపక్ష నాయకుడిలా చూడడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కీటోన్స్ వైఎస్ జగన్ ఆరోగ్యం నార్మల్ కావడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం కృషి చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రతిపక్షంపై విమర్శలు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా కోట్ల మంది ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే మంత్రులు కావాలనే తప్పుడు ప్రచారం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను ఢిల్లీ పాలకుల దగ్గర చూపించి ప్రత్యేక హోదా తేవడానికి చంద్రబాబు కృషి చేయాలని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు. పెట్టుకొని పో అంటున్నా అందాక దిస్ ఇస్ 3G ఎట్లా తొందర లైట్ ఎక్కున్నా. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను చంద్రబాబు ప్రభుత్వం భగ్నం చేసింది. ఈ ఉదయం 4:10 దీక్ష ప్రాంగణానికి వచ్చిన వందలాది మంది పోలీసులు వైఎస్ జగన్ను బలవంతంగా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో పెట్టి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు వైద్యులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఆయన కుటుంబీకులు ఆసుపత్రికి వచ్చారు. దీక్ష భగ్నం చేసే సమయానికి జగన్ శరీరంలో కీటోన్స్ 4+గా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చంద్రబాబు ప్రభుత్వం భగ్నం చేసింది వైఎస్ జగన్ దీక్షను కాదు కోట్ల మంది ఆకాంక్షను అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ భవిష్యత్తు కోసం దీక్ష చేపట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయనను ఒక ప్రతిపక్ష నాయకుడిలా చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కీటోన్స్ వైఎస్ జగన్ ఆరోగ్యం నార్మల్ కావడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం కృషి చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రతిపక్షంపై విమర్శలు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా కోట్ల మంది ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే మంత్రులు కావాలనే తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను ఢిల్లీ పాలకుల దగ్గర చూపించి ప్రత్యేక హోదా తేవడానికి చంద్రబాబు కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో జగన్ కుటుంబీకులు ఆయన పలకరించారు. పార్టీ నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు.